మీకు తెలుసా వాళ్ళలో వన్ ఆఫ్ ది ఫస్ట్ యూనివర్సిటీ మన ఇండియాలోనే ఉండేది, అదే నలంద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీని 5th సెంచరీలో బీహార్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో మనం ఈ రోజుల్లో ఏవైతే టెక్నాలజీలో టాప్ అనే కంట్రీస్ ఉన్నాయో లైక్ కొరియా, జపాన్, చైనా, టిబెట్ అండ్ ఇండోనేషియా లాంటివి, ఈ కంట్రీస్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఆ రోజుల్లోనే వచ్చి మన ఇండియాలో ఉన్న నలంద యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళంట. నలంద యూనివర్సిటీలోనే అప్పట్లోనే 10,000 స్టూడెంట్స్, 2,000 ఫ్యాకల్టీ ఉండేవాళ్ళంటే సో ప్రజెంట్తో పోలిస్తే అది ఎంత పెద్ద యూనివర్సిటీ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీలో ఏంటంటే ముఖ్యంగా బుద్ధిజంకి సంబంధించిన ధర్మం గురించి, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీలో ఆ రోజుల్లోనే చాలా ఫేమస్. కానీ 12th సెంచరీలో బక్తియార్ ఖిల్జీ అనే అతను ఈ కాలేజ్ మొత్తాన్ని కూడా కూలగొట్టి కాల్చి నాశనం చేశాడు. అది మనకి ఎంత పెద్ద నాలెడ్జ్ లాస్ అంటే ఆ కాలేజ్లో ఉన్న లైబ్రరీలో ఉన్న బుక్స్ కాలిపోవడానికే 200 days పట్టిందంటే మనం అందులో ఎన్ని మంచి బుక్స్ లాస్ అయ్యి ఉంటామో కదా. మళ్ళీ ఈ మధ్యనే అంటే 21st సెంచరీలో ఈ నలంద యూనివర్సిటీని ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా రీబిల్డ్ చేస్తున్నారు. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.